Students, welcome to our maths class. Now, example 1, show that every positive even integer is of the form of 2q and that every positive odd integer is of the form of 2q plus 1, where q is some integer. That means every positive even integer 2q form lo untundani, alage and that every positive odd integer ప్రతి ఆడ్ ఇంటీజర్ కూడా 2q ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. సో స్టూడెంట్స్, వీ ఆల్రెడీ నో దట్ ఈవెన్ ఇంటీజర్ మీన్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2 ఎగ్జాక్ట్లీ. దట్ మీన్స్ మల్టిపుల్స్ ఆఫ్ 2, 2, 4, 6, 8 and so on. And also odd integer means which are not divisible by 2 and get remainder 1 is called odd integers. So solution, let a be any positive integer. ఇక్కడ మనకి ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజరు, ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ గురించి చెప్పాలి అంటే మనం ఏ అనేది ఫస్ట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్గా మనం తీసుకోవాలి. టేక్ b ఈక్వల్ టు 2. b ఈక్వల్ టు 2 ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ మనం చూపించాల్సిన ఫార్మ్స్ 2q ఆర్ 2q ప్లస్ 1. సో ఇక్కడ డివైజర్ 2, ఇక్కడ కూడా 2. సో మనం టేక్ b ఈక్వల్ టు 2 బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా a ఈక్వల్ టు 2q ప్లస్ r. బికాజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఆర్ a ఈక్వల్ టు bq ప్లస్ r, a ఈక్వల్ టు a అండ్ b ఈక్వల్ టు 2. ఫర్ సమ్ ఇంటీజర్ q greater than or equal to 0 and 0 is less than or equal to r is less than 2. మనకి ఇక్కడ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాలో 0 is less than or equal to r is less than b అని తెలుసు కదా. సో ఇక్కడ b వాల్యూ మనం తీసుకున్నది 2. సో 0 is less than or equal to r is less than 2. రిమైండర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దెన్ డివైజర్. సో r వాల్యూస్ మనకి ఏమొస్తాయి చూడండి, పాసిబుల్ రిమైండర్స్ r ఈక్వల్ టు 0, 1. సో ఇప్పుడు 2 అవ్వదు, ఎందుకని ఇక్కడ డివైజరు 2 ఉంది కాబట్టి ఆల్వేస్ స్మాలర్ దెన్ డివైజర్ కాబట్టి r వాల్యూస్ 0, 1. పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్. ఇప్పుడు ఏ వాల్యూస్ చూద్దాం. r వాల్యూస్ 0, 1 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్ టు 2q ప్లస్ 0 అండ్ r ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే a ఈక్వల్ టు 2q ప్లస్ 1. సో మనకి 2 పాజిబుల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 పాజిబుల్ వాల్యూస్లోనూ ఏ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో చూడండి. ఫస్ట్ వన్, ఇఫ్ ఏ ఈక్వల్ టు 2q ప్లస్ 0, 2q ప్లస్ 0 మీన్స్ ఏ ఈక్వల్ టు 2q. దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ an ఈవెన్ ఇంటీజర్. బికాజ్ 2 ఇంటూ సంథింగ్గా రాసుకోగలుగుతున్నాం కాబట్టి 2q మీన్స్ 2 ఇంటూ సంథింగ్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. So a is an even integer. In the second case, a equal to 2q plus 1. This is 2 into something plus 1. When 2 is something plus 1, that means remainder is 1. That means a is any odd integer. That implies a is any odd integer. So if a equal to 2q, a is an even integer. If a equal to 2q plus 1, a is any odd integer. A positive integer can be either even or odd. So every positive even integer is of the form 2q and that every positive odd integer is of the form of 2q plus 1, where q is some integer, hence proved. Now example 2, show that any positive odd integer is of the form of 4q plus 1 or 4q plus 3, where q is some integer. ఇక్కడ మనల్ని ఏ అనేది ఆడ్ పాజిటివ్ ఇంటీజర్గా తీసుకోమన్నారు. అది ఏ ఫామ్లో ఉంటుందంటే 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 ఫామ్లో ఉంటుందని తీసుకోవాలి. సో సొల్యూషన్, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ అండ్ టేక్ b ఈక్వల్ టు 4. ఏ అనేది ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్, b ఈక్వల్ టు 4. ఎందుకని b ఈక్వల్ టు 4 తీసుకున్నామంటే ఇక్కడ డివైజర్ మనకి 4q ప్లస్ 1, 4q ప్లస్ 3లో డివైజర్ 4 కనిపిస్తుంది కదా. సో b ఈక్వల్ టు 4 బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా
A equal to 4q plus r because b equal to 4. A equal to 4q plus r. For some integer q greater than or equal to 0 and 0 is less than or equal to r is less than 4 because remainder is always smaller than divisor. 0 is less than or equal to r is less than 4. That implies possible remainders are equal to 0, 1, 2, 3. ఈ 4 వాల్యూసే మనకి పాసిబుల్ రిమైండర్స్ అవుతాయి. పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ ఆర్ ఏ ఈక్వల్ టు 4q ప్లస్ 0, ఏ ఈక్వల్ టు 4q ప్లస్ 1, ఏ ఈక్వల్ టు 4q ప్లస్ 2, ఏ ఈక్వల్ టు 4q ప్లస్ 3. ఫస్ట్ కేస్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 4q ప్లస్ 0 దట్ మీన్స్ ఏ ఈక్వల్ టు 4q. 4qని మనం 2 ఇంటూ 2qగా రాసుకోవచ్చు. సో that equal to 2 into 2q. That means 2 into something. When 2 into something, that is even integer. Therefore, a is not in the form of 4q because మనం తీసుకున్న వాల్యూ ab ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఇక్కడ మనకు వచ్చింది ఈవెన్ ఇంటీజర్ అని వచ్చింది కాబట్టి a అనేది 4q ఫామ్లో ఉండదు. నెక్స్ట్ సెకండ్ కేస్ ఇఫ్ a ఈక్వల్ టు 4q ప్లస్ 1. a ఈక్వల్ టు 4qని మనం ఎలా రాయొచ్చు 2 ఇంటూ 2q ప్లస్ 1. 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 వెన్ రిమైండర్ ఈజ్ 1 దట్ ఈజ్ ఆడ్ ఇంటీజర్. సో a ఈజ్ ఆడ్ ఇంటీజర్. సో ab ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. a ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 4q ప్లస్ 1. థర్డ్ వన్ ఇఫ్ a ఈక్వల్ టు 4q ప్లస్ 2. ఈ రెండిట్లోంచి 2ని కామన్ తీయచ్చు కాబట్టి 2 ఇంటూ 2q ప్లస్ 1 దట్ మీన్స్ 2 ఇంటూ సంథింగ్. వెన్ 2 ఇంటూ సంథింగ్ దెన్ ఇట్ ఈజ్ ఏ ఈవెన్ ఇంటీజర్. సో a ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 4q ప్లస్ 2 బికాజ్ ab ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్. ఫోర్త్ కేస్ ఇఫ్ a ఈక్వల్ టు 4q ప్లస్ 3. a ఈక్వల్ టు 4q ప్లస్ 3ని 4q ప్లస్ 2 ప్లస్ 1గా స్ప్లిట్ చేసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు ఈ 4q ప్లస్ 2 నుండి 2ని కామన్ చేస్తే 2 ఇంటూ 2q ప్లస్ 1 ప్లస్ 1 దట్ మీన్స్ 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1. సో 2 ఇంటూ సంథింగ్ ప్లస్ 1 వెన్ రిమైండర్ ఈజ్ 1 దట్ ఈజ్ ఆడ్ ఇంటీజర్. సో a ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 4q ప్లస్ 3. బై 1, 2 and 3 and 4 we can conclude that any positive odd integer is of the form of 4q plus 1 or 4q plus 3. Hence proved.